పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, యేసు ప్రభువారు, ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని సెలవిచ్చున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువారు కల్వరి శిలువలో తన రక్తం ద్వారా మనకి జయ జీవితాన్ని అనుగ్రహించున్నాడు. మనం లోకంలో శ్రమలు జయించవచ్చు, సమస్యలను జయించవచ్చు, సమస్యలలో ధైర్యంగా ఉండవచ్చు, శ్రమలలో ధైర్యంగా ఉండవచ్చు. యేసు ప్రభువారు ఆ రోజున వాక్యంలో సెలవిచ్చిన విధంగా ఈ రోజుల్లో కూడా మరి క్రైస్తవుల మీద అనేకమైన సమస్యలు, దాడులు మనం చూస్తున్నాము. కనుక మనము ధైర్యంగా ఉండి క్రీస్తు బిడ్డల కొరకు, క్రీస్తు యొక్క సువార్త వ్యాప్తి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. క్రైస్తవులందరినీ కూడా మరి దేవుడు రక్షించే విధంగా, ఆయన రెక్కల క్రింద భద్రంగా దాచిపెట్టే విధంగా మనము ప్రార్థన చేయాలి. క్రైస్తవులమైన మనందరం కూడా ధైర్యంగా ఉండులాగున, దేవుడు తన బిడ్డల చుట్టూ తన కంచె కాపుదల భద్రంగా దాచి ఉంచులాగున మనం ప్రార్థించే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్.